పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగి ఈ రోజుతో 30 రోజులు కావస్తోంది. నెల రోజులు పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ దుర్ఘటన గుర్తు చేసుకోవడం కాదు, ఆ ఘటన తర్వాత పాకిస్తాన్కి ఎలా చుక్కలు చూపించామనేది గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం సమయంలో సుమారుగా 11 గంటల సమయంలో ఒక్కసారిగా కొంతమంది ఉగ్రమూకలు ముష్కరులు సుమారుగా 6 అక్కడికి చేరుకొని అక్కడికి వచ్చి ఆ పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థావరాలని ఏర్పాటు చేసుకొని ఒకసారిగా చెట్లపై నుంచి ఒకరు పుట్టపై నుంచి ఒకరు ఇలా దూకి అక్కడ సుమారుగా 25 మంది భారతీయులని మరొక నేపాల్ని కూడా చాలా దారుణంగా గన్తో పేల్చి చంపేశారు. నిజంగా ఆ ఘటన గుర్తు చేసుకుంటే నాకు నోరు రావడం లేదు. ఎందుకంటున్నానంటే అక్కడ అడిగిన వాళ్ళంతా ఒకటి అడిగారంటే చెప్తున్నారు. మన వైజాగ్ సంబంధించిన చంద్రమౌళికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి, నెల్లూరులో ఉన్నటువంటి మరొక వ్యక్తి కుటుంబీకులు కానివ్వండి, వీరంతా ఒకటే చెప్తున్నారు. సో మమ్మల్ని మీది మతం ఏంటి అని అడిగారని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కలాం చదవమని చెప్పారు, మతం ఏంటి అని అడిగారు. ఈ రకంగా మతాన్ని అడిగి చంపినటువంటి ఘటన మొట్టమొదటిసారిగా ఉగ్రదాడి ఘటనలో ఇది చాలా ఆశ్చర్యకరంగా మొదటిది కూడా. బహుశా మతాన్ని అడిగి చంపడం అనేది భారతీయులు అయితే సరిపోతుంది, దాడులు చేద్దాం చంపేద్దామని ఆలోచనలో ఉన్నారు, కానీ మతాన్ని అడిగి చంపేశారని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వారంతా చెప్పారు. అలా అడిగి సుమారుగా 25 మందిని చాలా దారుణంగా గన్తో పేల్చి చంపేశారు. మరొక నేపాలిని కూడా చంపేశారు. 26 మంది మరణించారు. అయితే సాయంత్రం కల్లా ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది. ఏం జరిగిందంతా కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికి దిక్కుతోచడం లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎవరు వచ్చారు, ఎందుకు చంపారు, మతం అడగడం ఏంటి, ఈ రకంగా దారుణానికి పాల్పడడం ఏంటి అంటూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఇక తెల్లవారు చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ఒక్కసారిగా నిజాలు మొత్తం బయటపడ్డాయి. ఒక 6 ఉగ్రవాదులు వచ్చారని, ఈ రకంగా దాడి జరిగిందని, ఈ దాడిలో 25 మంది మరణించారని, ఇటువంటి అన్ని విస్తుపోయే విషయాలు మొత్తం బయటపడ్డాయి. అందరినీ మతం అడిగి చంపేశారని కూడా అందరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 27వ తేదీన దాదాపుగా అందరి మృతదేహాలు వీరమరణం పొందినటువంటి మన భారతీయుల యొక్క మృతదేహాలు వాళ్ళ నివాసాలకు చేరుకున్నాయి. అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి. సో ప్రభుత్వమే దగ్గరుండి ఆయా రాష్ట్రాల వారీగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా అంత్యక్రియలు చేశాయి. దాంట్లో మన వీరమరణం పొందినటువంటి వైజాగ్ నుంచి చంద్రమౌళి, నెల్లూరు కావాలికి సంబంధించిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో ఈ రకంగా తెలుగు వాళ్ళు 2 ఉన్నారు. మిగిలినటువంటి వారు 23 దాంట్లో వినయ్ నర్వాల్ ఒక పనిచేస్తున్నటువంటి ఒక ఆర్మీ పర్సన్, ఈ రకంగా చాలామంది ఇందులో వీరమరణం పొందారు. సో ఇక్కడ కనిపిస్తా చూడండి, ఈ దుర్మార్గులే, ఈ నీచ్ కమీన్ కుత్తేలే, వీళ్ళని చూస్తుంటే రక్తం మరుగుతోంది. ఈ పిచ్చి కుక్కలే, ఈ ముష్కరులే, ఈ దుర్మార్గులే, ఇంకేమైనా బూతులుంటే చెప్పండి వాళ్ళ మీద. సో వాళ్ళందరూ ఈ దొంగ పిచ్చి కొడుకులే మొత్తం ఈ రకం దుర్మార్గానికి పాల్పడిపోయి ఏకంగా మన వాళ్ళని హతమార్చారు, గన్తో పేల్చి చంపేశారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ దుర్మార్గులే, వీని పేరు హషాం మూసా. వీడు పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్గా పనిచేసి, ఆర్మీ కమాండర్గా పనిచేసి అటువైపు నుంచి లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు. ఆ తర్వాత నుంచి ద రెసిస్టెన్స్ ఫోర్స్, ఏదైతే లష్కర్ తోయిబా నుంచి పుట్టినటువంటి మరో ఉగ్రవాద సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ TRFలో చేరిపోయి హషీం మూసాగాడు ఈరోజు భారతీయుల పైన ఈ రకమైన దుర్మార్గ దాడికి పాల్పడ్డాడు. దీని వెనుక చాలామంది కుట్రలు పడినారు. ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా ఈ దాడి వెనుక ఉన్నాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఇక 23, 24 తేదీలో పూర్తిగా మన భారతీయులు ఎవరైతే వీరమరణం పొందారో వారు అంత్యక్రియలు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి ఇక పెద్ద ఎత్తున 23వ తేదీనే బీహార్ ఎన్నికల పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఒక మాట చెప్పుకొచ్చారు, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఈ మాట చెప్పుకొచ్చారు ఆయన. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ పేరిట పాకిస్తాన్కి ఒక స్పష్టమైనటువంటి ఒక వార్నింగ్ని ఇక్కడ నుంచి ఇచ్చారు ఆయన. ఆ తర్వాత వరుస పరిణామాలు మీకు అందరూ తెలిసిందే. యుద్ధ విన్యాసాలు జరగడం, బార్డర్ వెంట మన ఆర్మీ ఎక్విప్మెంట్ దిగడం, ఆర్మీ పర్సనల్ దిగిపోవడం, సెలవులు రద్దు చేయడాలు, ఈ రకంగా ప్రతి పరిణామం మీకు ఎప్పటికప్పుడు RTV చాలా స్పష్టంగా అందరికంటే వేగంగా ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేసింది. 4 రోజుల పాటుగా ఎప్పుడైతే దేశం అనే అంశం వచ్చిందో RTV అక్కడ నిలబడింది. RTV మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసింది. ఎవరూ చేయనటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కంటిన్యూస్ లైవ్ స్ట్రీమ్ ద్వారా అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు చేరవేసే ప్రయత్నం RTV చేసింది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అంతూనే ఉన్నాయి. ఒకసారి మళ్ళీ దాని గురించి నేను మీకు రివ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. ఇక 24, 25 తేదీలో పూర్తిగా ఆ వీరమరణం పొందినటువంటి మన భారతీయుల యొక్క అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా వారి అంత్యక్రియల్ని పూర్తి చేశాయి. ఆ తర్వాత యుద్ధ విన్యాసాలు స్టార్ట్ అవ్వడం, అటు చైనా కూడా పాకిస్తాన్కి మిసైల్ పంపించడం,
టర్కీ కూడా పాకిస్తాన్కి డ్రోన్లు పంపించడం, ఇలా రకరకాలుగా చైనా యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంది. అయితే 27వ తేదీన ఏప్రిల్ 27వ తేదీన ఒక్కసారిగా మన దగ్గర నుంచి రఫేల్ యుద్ధ విమానాలు ఇండో పాక్ బార్డర్ వెంట యుద్ధ విన్యాసాలు చేస్తుండగా ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఒక్కసారిగా ఇక దాడులు ప్రారంభించేసి పెద్ద ఎత్తున చిన్నగా రాజౌరి, పూంచ్, ఉరీ సెక్టార్లో దాడులు చేయడం ప్రారంభించింది. ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడు మన భారత ఆర్మీ తిప్పికొడుతోంది. చాలా మంది ఉగ్రవాదులని, ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో జమ్మూ ప్రాంతాల్లో, కశ్మీర్ ప్రాంతాల్లో, శ్రీనగర్ లాంటి ఏరియాలో అందరూ కూడా వెలికి తీసి వాళ్ళ నివాసాలని కూల్చేయడం, వాళ్ళని హతమార్చడం లాంటి ప్రయత్నం మన భారత ఆర్మీ చేసింది. ఇక ఒక్కడేసారిగా మే 7 రానే వచ్చేసింది. మెల్లిమెల్లిగా ఈ ఉగ్రవాద స్థావరాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం మన భారత ఆర్మీ కనుగొనింది. ఎన్ఐఏ నిఘా వర్గాల అధికారులు కనుగొన్నారు. చాలా పక్కాగా టార్గెట్ కొడితే దెబ్బ కొడితే ఈ దొంగ కొడుకులకి చుక్కలు చూపించాలన్నటువంటి ఒక ఆలోచనతో మన భారత ఆర్మీ రంగం సిద్ధం చేసింది. మే 6 అర్ధరాత్రి అంటే మే 7 తెల్లవారుజామున 1:44 ఇక యుద్ధం ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ తెర మీదకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని 9 ఉగ్ర స్థావరాలని లష్కర్ తోయిబా, హిజాబుల్ ముజాహిదీన్, జైష్ మహమ్మద్ ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేసింది. బహవల్పూర్, మురిత్కే ఇవి రెండు కూడా, బహవల్పూర్ ఏమో అటు లష్కర్ జైష్ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద స్థావరం, ఏకంగా 30 ఎకరాల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ చీఫ్ మసూద్ అజార్ గాడు వీడేకంగా 30 ఎకరాల్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని 600 మంది ఉగ్రవాదులను తయారు చేసేటువంటి సామర్థ్యం గల ఆ స్థావరాలను ఏర్పాటు చేసుకొని లావిష్ లగ్జీరియస్ ఫెసిలిటీస్ ఇందులో ఏర్పాటు చేసుకొని స్విమ్మింగ్ పూల్లు, జిమ్ము, రకరకాలుగా అది నిజంగా ఉగ్రవాద సంస్థలాగా లేదు. ఒక కార్పొరేట్ మిలిటరీ ట్రైనింగ్ ఎలా అయితే ఇస్తారో ఆ రకమైనటువంటి ట్రైనింగ్ మాదిరిగానే బహవల్పూర్లో జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇకపోతే మురిత్కే లష్కరీ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థకి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మురిత్కే, అక్కడ హఫీజ్ సయ్యద్ చీఫ్గా ఉన్నాడు. వాడిని కూడా నేలమట్టం చేశారు. తర్వాత ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, తెహ్రా కలాన్, బెహరాన్ ఈ రకంగా పెద్ద ఎత్తున 9 ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేశారు మన భారత ఆర్మీ. చాలా ప్రెసిషన్ టార్గెట్స్, మన బ్రహ్మోస్, మన ఆకాశ్ మిసైల్, మన S-400 ఇటువంటి వాటిని ప్రయోగించి 9 ఉగ్ర స్థావరాలని కుప్పకూల్చేసింది మన భారత ఆర్మీ. దాంట్లో మే 7న ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్తో అటు పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించింది. 9 ఉగ్రవాద స్థావరాలు అది ముజాఫర్బాద్లోని సవాయినాలా క్యాంప్, సైదానా బిలాల్ క్యాంప్ ముజాఫర్బాద్ 2, ఇక కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, గుల్పూర్ క్యాంప్, బర్నాలలోని బింబిర్ క్యాంప్, తర్వాత బింబిర్లోని బర్నాలా క్యాంప్, తర్వాత మెహమూనా జోయా క్యాంప్ సియాల్కోట్లో, తర్వాత సర్జల్ క్యాంప్ నరోవల్, మురిత్కే, మర్కజ్ తైబా, తర్వాత మర్కజ్ సుబానల్లా, బహవల్పూర్ ఇవన్నిటిని కూడా నేలమట్టం చేసింది. ఆ తర్వాత అటువైపు నుంచి కూడా దాడులు మొదలయ్యాయి. 7వ తేదీన సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మనపైన టర్కీ ఇచ్చిన డ్రోన్లని, చైనా ఇచ్చిన మిసైళ్లతో మనపై దాడి చేయడం ప్రారంభించింది. కానీ మన దగ్గర భారత్ అమ్ముల పొందినటువంటి చాలా అనువైనటువంటి అస్త్రాలు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా నివ్వెరపోయే విధంగా మన S-400 ఆకాశ్ మిసైళ్లు ఒక్కటంటే ఒక్కని, ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా టర్కీ ఇచ్చినా, చైనా ఇచ్చినా, ఇంకెవడన్నా ఇచ్చినా కూడా పాకిస్తాన్ ప్రయోగించిన ఒక్క బాంబుని కూడా మన భారత భూతల్లిపై పడకమునిపై గాల్లోనే పేల్చేశాం. ఒక్కటంటే ఒక్కటి, కొన్ని వందల మిసైళ్లు, కొన్ని వందల డ్రోన్లని ప్రయోగించింది పాకిస్తాన్ మన పైన. వాటన్నిటి కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాం. పైపెచ్చు 8వ తేదీ రానే వచ్చింది. 8వ తేదీన పాకిస్తాన్ సేమ్ కంటిన్యూ చేసింది. ఈ రకంగానే డ్రోన్లని మిసైల్ని ప్రయోగించడం ప్రారంభించేసింది. ఆ తర్వాత 8వ రోజు సాయంత్రానికి ఇక మరోసారి భారత్ తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. 8వ రోజు సాయంత్రానికి ఏకంగా టెర్రర్ క్యాంప్స్ కూల్ చేసిన తర్వాత మరోవైపుగా ఎయిర్ బేసెస్ని 13 ఎయిర్ బేసెస్ ప్రజెంట్ పాకిస్తాన్లో అందుబాటులో ఉంటే దాంట్లో 11ని భారత్ 15 బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించి కుప్పకూల్చేసింది. దాంట్లో నూర్ఖాన్, రఫీకి, మురిద్, సుకూర్, సియాల్కోట్, ప్రస్రూర్, షునియాన్, సర్గోదా, స్కరు, బొలారి, జకోదాబాద్. సో ఈ 11 ఎయిర్ బేస్లని నేలమట్టం చేసింది. మన బ్రహ్మోస్ని ప్రయోగించింది, 11ని గాల్లో కలిపేసింది. కనీసం అటువైపు నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ లేవాలన్నా, ఫైటర్ జెట్ లేవాలన్నా కనీసం అటువంటి సిచ్యువేషన్ లేకుండా కుప్పకూల్చేసింది. ఆ తర్వాత 9వ తేదీన మరోసారి దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ దాడులని
పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రతి మిసైల్ అండ్ డ్రోన్ మొత్తాన్ని కూడా మన భారత ఆర్మీ తిప్పికొట్టి. ఇక్కడ చూడండి, ముజఫర్బాద్ 1, ముజఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, సియాల్కోట్, బహవల్పూర్, మురిత్కే, తర్వాత బర్నాలా, తర్వాత తెహ్రాకలా. చూసారు కదా, ఈ మ్యాప్లో కనబడుతుంది. ఈ 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. తర్వాత టెర్రర్ క్యాంప్స్తో పాటుగా ఎయిర్ బేస్ చూడండి. ఇక్కడ మురిత్కే ఎయిర్ బేస్, సుకూర్ ఎయిర్ బేస్, షునియాన్ ఎయిర్ బేస్, జకోదాబాద్ ఎయిర్ బేస్, ఈ 11 ఎయిర్ బేసెస్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసింది. తర్వాత 9వ రోజు కూడా పాకిస్తాన్ మన వైపుగా దాడులు చేయడం ప్రారంభించింది. 10వ తేదీకి వచ్చేసరికల్లా వాళ్ళ దగ్గర వంటి ఆ న్యూక్లియర్ కిరాణా హిల్స్ ఏదైతే ఉందో అక్కడ న్యూక్లియర్ స్థావరాలు ఉంటే అక్కడి నుంచి లీకేజ్ అవ్వడం ప్రారంభించింది. రేడియేషన్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో 10వ తేదీన పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి వార్తలు విన్నటువంటి పాకిస్తాన్ కాళ్ళ బిరాన్ని దిగిపోయి అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రపంచ దేశాలు మొత్తం కలిదిరిగింది. తర్వాత అక్కడ నుంచి మన డీజీఎంఓని సంప్రదించి దయచేసి మమ్మల్ని కాపాడండి, ఇకపైన యుద్ధం చేయలేము, మేము ఆల్రెడీ రేడియేషన్ లీక్ అవుతున్న రకంగా కాళ్ళ బిరాన్ని దిగిపోయి మోకరిల్లిపోయి భారత్ ముందు తలొగ్గి సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ఒప్పేసుకుంది. 10వ రోజున సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ జరిగింది. ఇది కేవలం ఇది ఒక అగ్రిమెంట్ కాదు, కేవలం ఒక అండర్స్టాండింగ్ మాత్రం. ఇరు దేశాల మధ్య ఒక నమ్మకమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక అగ్రిమెంట్ కాదు. దీనికి ముందు మీకు గుర్తుంటుంది బహుశా 22న ఆ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగినటువంటి మరుసటి రోజే ఒక నీటి బాంబుతో పాకిస్తాన్ అల్లాడించేశాం. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తుండని తీసుకుంది మన భారత ప్రభుత్వం. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. అంటే పాకిస్తాన్కి ఒక్క చుక్క నీరును కూడా పాకిస్తాన్కి వదిలే ప్రసక్తి లేదని చెప్పడం మన భారత్ చెప్పడం చూసాం. ఆ తర్వాత ఈ అండర్స్టాండింగ్లో కూడా ఎక్కడ కూడా ఆ నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగారు, కానీ మనం ఇవ్వమని చెప్పేసాం చాలా క్లియర్గా. పాకిస్తాన్కి ఒక్క చుక్క నీరు ఇచ్చే ప్రసక్తి కూడా లేదు. మీరు చచ్చిపోండి, మీరు మొత్తం పాతాళానికి వెళ్ళిపోండి, మీరు బూడిదైపోండి. ఇటువంటి శాపనార్థాలు కూడా ఈ సిచ్యువేషన్లో ఈ న్యూస్ రూమ్ నుంచి మాట్లాడదలుచుకోలేదు, కానీ డెఫినెట్గా అటువంటి సినారియోనే పాకిస్తాన్లో కనిపించింది. వారంతా అల్లాడిపోతున్నారు, నీరు చుక్కలేదు, అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 10వ తేదీన సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ పేరుతో కొంత కంట్రోల్, అంటే ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ కంట్రోల్లోకి వచ్చింది. ఆ తర్వాత రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లని గాల్లో తిప్పేసింది. సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఒప్పందం జరిగింది అని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్పగానే, విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేయగానే కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని డ్రోన్లు ప్రయోగించింది. కానీ వాటన్నిటికి మళ్ళీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మళ్ళీ పాకిస్తాన్ డీజీఎంఓని సంప్రదించి మీరు డ్రోన్లు ప్రయోగిస్తున్నారంటే మళ్ళీ ఉగ్ర చర్యగానే చూస్తాం, మేము యుద్ధంగానే భావిస్తాం, మళ్ళీ దాడి చేస్తామని చెప్పి చాలా క్లియర్గా మన వైపు నుంచి మెసేజ్ వెళ్ళిన నేపథ్యంలో వారంతా కూడా డ్రోన్లు వెనక్కి తీసేసుకున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ కొంత పీస్ఫుల్ వాతావరణమే ఉంది. మళ్ళీ పాత పద్ధతులే, అంటే తిరిగి జమ్మూ కాశ్మీర్లో టూరిజం పెరుగుతుంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ క్షణమైనా పాకిస్తాన్ నమ్మించి మోసం చేయొచ్చు. పాకిస్తాన్ని భారత్ 80% నమ్మే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ ఎటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తుందో మనం 80% నమ్మలేం. పాకిస్తాన్ నమ్మి మనం సైలెంట్గా కూర్చోలేం. కాబట్టి మన భారత ఆర్మీ మరోసారి ఆపరేషన్ కిల్లర్ని చేపట్టింది. ఆపరేషన్ కిల్లర్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఆపరేషన్ చేపట్టింది. సుమారుగా 6 ఉగ్రవాదులని కుప్పకూల్చేసింది. డ్రోన్ల సాయంతో వారి స్థావరాలను కనుగొంది. తర్వాత వారిని పేల్చేసింది, వాళ్ళ తలా ముండాలను వేరు చేసేసి హతమార్చింది. సో 6 ఉగ్రవాదులు మళ్ళీ ఆపరేషన్ కిల్లర్ పేరుతో వాళ్ళందరినీ కుప్పకూల్చే ప్రయత్నం మన భారత ఆర్మీ చేసింది 11-12 తేదీల్లో. ఇక ఆ తర్వాత నుంచి కొంత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది కొనసాగుతున్నప్పటికీ అటువైపు నుంచి మరోసారి భిక్షాటనకు మొదలుపెట్టింది పాకిస్తాన్. భిక్షాటన మొదలుపెట్టేసి మాకు సింధు జలాలు నీళ్ళు ఇవ్వండి, మా వాళ్ళంతా చచ్చిపోతున్నారు, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మాకు నీళ్లు కావాలని చెప్పి భిక్షాటన ప్రారంభించేసింది. ఆ తర్వాత ఇక పాకిస్తాన్లో ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు స్టార్ట్ అయ్యాయి. మీరు ఎందుకు కయ్యానికి దిగారు, మాకు నీళ్ళు లేకుండా పోయాయని చెప్పి పాకిస్తాన్ ప్రజలు మాట్లాడడం, పాకిస్తాన్ ప్రజలు అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా, అక్కడ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా వారంతా సోషల్ మీడియా వార్ఫేర్ తెరలేపడం, అట్ ది సేమ్ టైం బహిరంగంగా కూడా వారంతా కూడా మాట్లాడుకోవడం చూసిన తర్వాత పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఇక దీంతో ఏం చేశారు తెలుసా, మేమే గెలిచామని చెప్పి అబద్ధపు ప్రచారానికి తెరలేపారు. మేమే గెలిచాం, మేమే విజయం సాధించామని చెప్పి అబద్ధ ప్రచారానికి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు తెరలేపారు. ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ఒక పార్లమెంట్లో మాట్లాడుకొచ్చారు. మేము భారత్కు సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాలను పేల్చేశాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేశాం, బ్రహ్మోస్ని కుప్పకూల్చామని చెప్పి అబద్ధ ప్రచారాలకి తెరలేపారు. దాని తాలూకా ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. అక్కడి రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వాడు ఏం చేశారంటే ఏకంగా భారత్ ఓడిపోయిందని చెప్పుకొచ్చాడు. మరి ఏం జరిగింది, ఎలా ఓడిపోయింది, మీరు ఏదైనా ఆధారాలు చూపిస్తారా అంటే నాకేం తెలుసు, సోషల్ మీడియా చూడమన్నాడు. వాడు సోషల్ మీడియా ఆధారపడిపోయి అక్కడ ప్రజల్ని పరిపాలిస్తున్నాడట.
సోషల్ మీడియా చూడండి అని చెప్పి స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ వాడు మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత అతౌల్లా తలార్ అనేటువంటి అక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వాడేం చేశాడంటే భారత్ పైన మేము విజయం సాధించాం, గుస్కే మారే అన్నాడు. అంటే మేము చొరబడి మరి దాడి చేసాం, భారత్ పైన ఘన విజయం సాధించామని చెప్పుకున్నారు. ఆ తర్వాత అనేక రకాల ప్రయత్నాలతో రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఏదో రకంగా అక్కడ పాకిస్తాన్ ప్రజలు నమ్మించాలనే ఒక ఉద్దేశంతోనే హోర్డింగ్లు పెట్టుకున్నారు. పాకిస్తాన్ గెలిచిందని బోర్డింగ్స్ పెట్టేశారు, పెద్ద ఎత్తున విజయ సంబరాలు జరిపారు. ఏకంగా వాని పేరేంటి, పాకిస్తాన్ క్రికెటర్ వాడకూడదు షాహిద్ అఫ్రిది. సో వాడేం చేశారంటే ఏకంగా ర్యాలీలు చేశాడు, వాడు డైరెక్ట్గా సంబరాలు జరుపుకున్నాడు, బాంబులు పేల్చుకున్నారు. ఇదంతా జరుగుతుండగానే బలూచిస్తాన్ వేర్పాటువాదం కఠినతరం అయిపోయింది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీని ఊచకోత కోసింది బలూచిస్తాన్. 14 మందిని గాల్లో ప్రాణాలు కలిపేసింది, దొరికినట్టుగా ఊచకోత కోయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి వారందరినీ తరిమేసింది కూడా. ఈ రకంగా పరిణామాలు మారుతూనే ఉన్నాయి. ఇంతలోనే నిన్న మరొక బ్రేకింగ్ ఏంటంటే మీకు అప్పటికే ఆర్టీవీ చెప్పింది, సింధు ప్రావిన్స్ ఏదైతే పంజాబ్లోని ఒక రాష్ట్రం ఉందో సింధు ప్రావిన్స్లో కూడా ఉద్యమాలు తెరలేపాయి. సింధు ప్రావిన్స్లో ఏదైతే సింధు జలాలు ఉన్నాయో సింధు జలాలకు సంబంధించి ఒక 6 కాలువలని నిర్మించేందుకు అక్కడి చోలిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఎడారిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం అక్కడి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ఆ 6 కాలువలు నిర్మించడం తలపెడుతున్నటువంటి ఆ ఒక్క విషయానికి గాను సింధు ప్రావిన్స్ ప్రజలు మొత్తం కూడా మళ్ళీ గన్లు చేతబట్టారు. అందుకే అంటున్నా, ఆ దేశమే ఉగ్రవాదుల దేశం. వాడు మళ్ళీ గన్లు చేతబట్టాడు. ఆ గన్నులు చేతబట్టి అక్కడి హోంమంత్రి పైన అక్కడి నివాసాల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరిపి ఏకంగా సింధు ప్రావిన్స్లోని హోంమంత్రి నివాసాన్ని నిప్పిపెట్టారు. బిలావాల భుట్టోగాడికి అంతు చేసే పనిలో సింధు ప్రావిన్స్ ప్రజలు ఉన్నారు. బిలావాల భుట్టోగాడు ఎవడైతే ఉన్నాడో వాడు భారతీయుల రక్తాన్ని కళ్ళజూస్తానన్నాడు. ఆ నీచ్ కమిన్ కుత్తేగాడి రక్తాన్ని కళ్ళజూడడం కోసం అక్కడ ప్రజలు సిద్ధమయ్యారు, వాడిని చంపడానికి సిద్ధమయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి దాక్కున్నాడు. పాకిస్తాన్ విజయం సాధించిందని చెప్పుకోవడంలో భాగంగా ఎవరికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి అసీం మునీర్ గారికి ఏకంగా వాళ్ళేంటి మార్షల్ అవార్డు ఇచ్చారు. ఫీల్డ్ మార్షల్ అని చెప్పి ఒక అత్యుత్తమైనటువంటి పురస్కారాన్ని అందించారట వానికి. వాడి మీద ట్రోల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వాడు ఫీల్డ్ మార్షల్ గారు, వాడు ఫీల్డ్ మార్షల్, వాడు దుర్మార్గుడు, వాడు పోయి దాక్కున్నాడే కానీ యుద్ధం చేయలేదు. కనీసం భారత్ నుంచి వచ్చిన ఒక్క మిసైల్ని అడ్డుకోలేదు వాడు, భారత్ నుంచి వచ్చిన ఒక్క హైపర్-డ్రోన్ అడ్డుకోలేదు వాడేం ఫీల్డ్ మార్షల్ అని చెప్పి అక్కడ ప్రజలు మొత్తం తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇక నేను మళ్ళీ డైరెక్ట్గా టాపిక్లోకి వస్తున్నాను. ద్రోహులు, కొంతమంది దేశ ద్రోహులు కూడా ఉన్నారు. జ్యోతి మల్హోత్రా, నుమాన్ లాహి, దేవేంద్ర సింగ్, అర్మాన్, మన హైదరాబాద్ ఉన్నటువంటి సమీర్ గాడు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే గాడు గీడు అని పదాలు వాడుతున్నాను, ప్లూరల్గా వాడుతున్నందుకు మీకు కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ వాళ్ళంతా దేశద్రోహులు. వాళ్ళని గౌరవించడం ఏంటి? వాళ్ళు మన సమాచారం తీసుకెళ్ళి అక్కడి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి గౌరవించడం ఏంటి? విజయనగరంలో రహీం ఉర్ సిరాజ్, తర్వాత నుమాన్ లాహి, దేవేందర్ సింగ్, అర్మాన్, తారిఫ్, షాజాద్, మొహమ్మద్ ముర్తాజ్ అలీ, సుఖ్ప్రీత్ సింగ్, కరంబీర్ సింగ్, వీళ్ళందరూ కూడా దేశద్రోహులే. ఈ దేశద్రోహులంతా కలిసి భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ లీక్ చేయడం స్టార్ట్ చేశారు. డానిష్ అనేటువంటి ఒక పాక్ హై కమిషనర్తో ఏకంగా జ్యోతి మల్హోత్రా అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడ ఐపీఓలతో అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్లతోని కలిసి భారత సంబంధించినటువంటి ఆర్మీ సమాచారాన్ని మొత్తం కూడా లీక్ చేసింది. ప్రస్తుతం వీరందరూ అదుపులోకి తీసుకొని దేశద్రోహులు మొత్తాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. ఎలా వెళ్ళారు, ఏ రకంగా వెళ్ళగలిగారు, పాకిస్తాన్లో ఏం జరిగింది, పాకిస్తాన్ నుంచి మీకు ఎంత నిధులు వచ్చాయి, పాకిస్తాన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పాకిస్తాన్ మీకు ఏ రకంగా సహాయపడింది, ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ నుంచి తీసుకునే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది, భారత నిఘా వర్గాలు చేస్తున్నాయి. సో ఇక్కడితో అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించాం. పాకిస్తాన్ మోకాలపై కూర్చొని భారత్ని భిక్ష అడిగింది, మోకరిల్లిపోయింది. సో ఇప్పుడు చెప్పండి, నేను 30 రోజులు జరిగినటువంటి ఈ యొక్క పరిణామాల మొత్తాన్ని కూడా ఒక 3 నిమిషాలు 4 నిమిషాల్లో మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేశాను. సో మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఒకసారి నాతో పాటుగా మీరు కూడా ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఒకసారి నాతో పాటు మీరు కూడా మేరా భారత్ మహాన్, వందే మాతరం, జై భారత్ ఈ నినాదాలు కంటిన్యూ చేయండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం నిజంగా గర్వించదగ్గ దేశంగా ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా భారత్ని కొనియాడే పరిస్థితుల్లో ఏకంగా పాకిస్తాన్లో సైతం భారత మూవన్నెల జెండా రెపరెపలాడిందంటే అది భారతీయుల సత్తా. ఒకసారి ఈ 30 రోజుల పరిణామాల పైన మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి.
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.